నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా అంటే తెలంగాణ గీతం ఏది లేదు. అయితే అందశ్రీ గారు అయితే ఎప్పుడో రచించారు, కానీ ఇంతవరకు అయితే అది బయటికి రాలేదు. ఇప్పుడు వస్తున్న టైంలో ఏంటంటే కీరవాణి గారిని దర్శకుడిగా పెట్టుకున్న సమయంలో ఉద్యమకారులు అయితే కొన్ని గొడవలు చేస్తున్నారు, ఆందోళనకు దిగుతున్నారు. అసలు ఏం జరిగింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమించిన తర్వాత అంటే రాష్ట్ర గేయంలాగా అందశ్రీ గారు అయితే ఒక పాటను రచించారు, అంటే రాసిన తర్వాత ఏంటంటే ఆస్కార్ విన్నర్ మనం చూసుకోవచ్చు. RRRలో తనే సంగీత దర్శకుడు. కీరవాణి గారితో సంగీత దర్శకుడుగా ఉంటే ఉద్యమకారులు మాత్రం దాన్ని వద్దని ఖండిస్తున్నారు, కొంచెం అల్లలకు కూడా పాల్పడుతున్నారు. ఎందుకంటే కేవలం ఒక ఆంధ్రవాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం అయితే జరుగుతుంది. మరి దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న ఆయన దీన్ని అబ్జెక్షన్ రేజ్ చేశారు. అయితే ఆయన తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. అంటే ఆయన పెద్ద మనిషి, చదువుకున్న వ్యక్తి కాబట్టి ఆయనకు తెలియదని నేను అనుకోను. తెలిసిన వ్యక్తి కానీ మనం ఒకసారి గుర్తు చేద్దాం వారికి. ఇప్పుడు కేసీఆర్ గారు యాదాద్రి కట్టించినప్పుడు దానికి వాస్తుశిల్పి ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చారండి? ఆంధ్ర వ్యక్తే కదా. ఆయన పేరు ఆనంద సాయి కదా. ఆయన ఏం చెప్పారు మాటల్లో అప్పుడు? అది కట్టించే ముందు, కట్టించాక కూడా తిరుపతిలాగా చేస్తాను. మరి ఆంధ్ర వాళ్ళని వద్దనుకున్నప్పుడు తిరుపతిలాగా చేస్తాను ఎందుకన్నారండి? నేను అనేది ప్రాంతీయ భేదాలు వద్దు మనకి. తెలుగు వాళ్ళం అందరం కూడా ఎక్కడున్నా తెలుగు వాళ్ళమే, మనం కలిసి పనిచేసుకుంటున్నాం అంతే. సినిమా ఇండస్ట్రీ ఎక్కడైనా విడిపోయిందా? తెలుగు వాళ్ళందరూ ఒకే ఇండస్ట్రీలో ఉన్నారు కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర సినిమాల్లో పనిచేయట్లేదా? ఎవరు పనిచేయట్లేదా? ఎవరు పాటలు పాడరా? ఇక్కడ తెలంగాణ వాళ్ళు కాబట్టి తీసుకోవని ఎవరైనా అంటున్నారా ఆంధ్ర వాళ్ళు? ఇప్పుడు ఇండస్ట్రీ ఎవరి చేతుల్లో ఉందండి ఎక్కువ శాతం? అంటే మాటకి మనం అనుకుంటున్నాం, ఇక్కడ భేదాలు లేవు మనకి. సినిమా ఇండస్ట్రీ అందరికీ అన్నం పెడుతుందండి. తెలుగు వాళ్ళుగా అందరూ ఒక చోట కలిసి పనిచేస్తారు అంతే. అక్కడ తెలంగాణ ఆంధ్ర అనే వాదన మనకొద్దు. మీరు ఇలా తీసుకుంటూ వెళ్తే ఎన్నున్నాయో. మరి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరికి అప్పచెప్పారండి? ఇదే ప్రవీణ్ కుమార్ గారిని సమాధానం చెప్పమనండి. ఎవరికి ఇచ్చారు? మేఘా కన్స్ట్రక్షన్స్. ఎవరండి వాళ్ళు? ఎక్కడి వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి కావాల్సిన వాళ్ళు రెడ్లే కదా. మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం అనడం చాలా తేలిక ఏదైనా సరే. సరే, తెలంగాణ తల్లి విగ్రహం ఎవరు తయారు చేశారండి? ఆంధ్ర వాళ్ళేనా? ఆంధ్రాకి చెందిన ఒక శిల్పి చేశాడా? అది గోదావరి జిల్లాలకు చెందిన అతను. ఇప్పుడు మీరు ఎక్కడ ఆంధ్ర వాళ్ళు లేకుండా ఏం చేశాడు కేసీఆర్ గారు? మరి చెప్పమానండి. చేయటం తప్పని ఎవరు అంటలేదే. కళాకారుడు ఎక్కడ ఉన్నా కూడా మనం గుర్తించాలంతే. ఇప్పుడు మీరు ఇంకొక విషయం, సరే ఈయన ఇది అంటున్నారు కదా, బతుకమ్మ పాట ఎక్కడ ఎవరి చేత చేయించారు? ఏఆర్ రెహమాను ఎవడు? సంగీత దర్శకుడు, తమిళవాడు. దాన్ని డైరెక్ట్ చేసింది ఎవరండి? గౌతమ్ మీనన్ ఎక్కడ వాడండి? మలయాళీ కదా. తమిళ ఇండస్ట్రీకి చెందిన మలయాళీ కదా. మరి మీకు అబ్జెక్షన్ రాలేదు అప్పుడు? ఇప్పుడు కీరవాణి గారి చేత చేయిస్తున్నారు. వాట్స్ రాంగ్? కీరవాణి నాటు పాట కాదు ఇది. ఒక ఉద్యమ నేతలు అంటే ఉద్యమానికి సంబంధించిన పాట, భావోద్వేగాల పాట. కరెక్ట్. నాటు పాటలో కూడా భావోద్వేగాలు ఉన్నాయి. అక్కడ ఒక కొమురం భీమ్ ఉన్నాడు, ఒక అల్లూరు సీతారామరాజు ఉన్నాడు. తెలంగాణ ఆంధ్రాకి చెందిన వీరులు వాళ్ళిద్దరు. మరి అప్పుడు మీకు అబ్జెక్షన్ రాలే? నాటు పాట రాసింది ఎవరు? చంద్రబోస్. ఎక్కడి వాడండి మీకు? చంద్రబోస్ ఆంధ్రవాడా? తెలంగాణ. మరి కీరవాణి గారు చేయించలేదా? సినిమా ఎవరిదండి? రాజమౌళి తీశారు కదా. రాజమౌళి ఏమైనా తెలంగాణ వాడని మానేశారా? పాడింది ఎవరండి? తెలంగాణ అబ్బాయి, చిన్నపిల్లాడు పాడిచ్చారు కదా రాహుల్ సిప్లిగంజ్ చేత. ఎవడు కాదని లేదే. అయ్యో తెలంగాణ వాడు పాడారని ఆంధ్ర వాళ్ళు ఏమైనా అబ్జెక్ట్ చేశారా? లేదా తెలంగాణ ఆయన చేత మీరు ఎందుకు పాట రాయించారని ఎవరిని అబ్జెక్ట్ చేశారా? ఆంధ్ర వాళ్ళు ఎవరు చేయలేదే. సరేనండి, ఇవన్నీ కాదు, మొత్తం ఆంధ్ర ఇండస్ట్రీ వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పండి ఇక్కడి నుంచి. చెప్పమానండి, మొత్తం ఇండస్ట్రీనే వెళ్ళిపోమని చెప్పండి. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండద్దు, మీ ఇండస్ట్రీ వాళ్ళందరూ వెళ్ళిపోమని చెప్పమని చూద్దాం దమ్ముంటే. ఇంకొక విషయం, ఇప్పుడు ఏ ఛానల్స్ అయితే ఈ తెలంగాణ ఛానల్స్ కావచ్చు, తెలంగాణ పత్రికలు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు అంటున్నారు కదా, వీళ్ళందరూ జర్నలిజంలో అక్షరాభ్యాసం ఎందులో చేశారో కనుక్కోండి. ఏ ఛానల్స్లో పనిచేశారు, ఏ పత్రికల్లో పనిచేసి వీళ్ళు అక్షరాభ్యాసం చేశారు జర్నలిజంలో? ఆంధ్ర పత్రికలు, ఆంధ్ర ఛానల్సే కదా. కానీ తెలంగాణ పేపరు, తెలంగాణ ఛానల్స్ వచ్చాక ఆంధ్ర వాళ్ళని వాళ్ళు తీసుకోవడానికి ఆలోచించారా లేదా కనుక్కోండి మీరు.
ఎంతమంది ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ అవకాశాలు. కాబట్టి నేను అనేది ఏదైనా మనం పంచుకోవాలండి, స్పర్ధ పెంచుకోకూడదు. మనందరం తెలుగు వాళ్ళం ఫస్ట్. బేసిక్గా కేసీఆర్ మూలాలు ఎక్కడున్నాయండి? శ్రీకాకుళం దగ్గర ఉన్నాయి. తెలుసా మీకు? కేసీఆర్ తూర్పు, అంటే ఆంధ్రాలో తూర్పు ప్రాంతానికి చెందినవాడు. ఆయన మూలాలు అక్కడ. వెలమలు అక్కడ ఎక్కువ ఉంటారు, మీకు తెలియదేమో. ఓకే ఓకే, అర్థమైందా? ఇప్పుడు వలసలు వస్తారండి, వలసలు వచ్చి మనం ఎక్కడో సెటిల్ అవుతాం. ఇప్పుడు కీరవాణి పుట్టింది ఆంధ్రానేనండి, కానీ ఉన్నదంతా మద్రాసు, తర్వాత ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, అంతే తప్ప ఇంకేమీ లేదు ఆయనలో. కాబట్టి ఒక సంగీతానికి కావచ్చు, సినిమాకి కావచ్చు, కళకి కావచ్చు, దేనికి ఒక ప్రాంతం ఉండదండి. ఒక భాష ఒకటి ఉండదు. అయితే భాష కూడా ఉండదు చెప్పాలంటే. సంగీతానికి భాష ఉండదు, వాళ్ళు ఏ భాషలోనైనా పనిచేస్తారు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంతకాలం మరి కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించలేదు? మరి కేసీఆర్తో ఎలా ఉన్నారు? నువ్వు ఆంధ్రాకి చెందిన నీ మూలాలు అక్కడవు కదా, నా పార్టీలో మరి ఎందుకు చేరారు ఆయన? ఇప్పుడు వీళ్ళందరినీ ఈ విషయాలన్నీ ఆయన ప్రశ్నించమనండి, ఆన్సర్ తీసుకోమనండి ఆయన్ని. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించాలి మనం, ఇవన్నీ ఎవరెవరు ఎక్కడెక్కడ చేయించారు, ఎందుకు చేయించారు. ఇంకొక విషయం, మరి చిన్నజీయర్ స్వామి కాళ్ళమే పడతాడు ఆయన. చిన్నజీయర్ స్వామి ఎక్కడి వారండి? కాకినాడకు చెందిన వారి వ్యక్తి కదా ఆయన, ఆంధ్ర వ్యక్తి కదా. మరి విజయేంద్ర సరస్వతి గారు వచ్చి పూజలు చేయించారు. విజయేంద్ర సరస్వతి ఎవరండి? తెలుగు మూలాలున్న తమిళనాడులో ఉండే వ్యక్తి ఆయన. ఆయన తెలుగు సద్బ్రాహ్మణుడు ఆయన, వాళ్ళది రాజమండ్రి దగ్గర. కాబట్టి చరిత్రలు తెలుసుకోవాలి. ఒక మాట మాట్లాడే ముందు మనం చరిత్రలు తెలుసుకోవాలి, మూలాలు తెలుసుకోవాలి. మాట్లాడటం తప్పు కాదు, అభిప్రాయం వ్యక్తపరచడం తప్పు కాదు ఎవరం కూడా, కానీ విడదీయొద్దు. మనం కలపడానికి చూద్దాం, మనుషుల్ని కలుపుదాం, విడదీయొద్దు. ప్రాంతాలని మనం పట్టించుకుని ప్రాంతాలతోటి విడదీయద్దు. ఇప్పటికే తెలుగు వాళ్ళు విడిపోయి యూనిటీ లేకుండా మనందరం కూడా ముక్కలు అయిపోయాం. సో మనం ఒక జాతీయవాదంతో చూసినప్పుడు మనం ఒకటిగా ఉండాలి. తమిళులు ఒకటిగా లేరండి? వాళ్ళు కొట్టుకుంటున్నారా? వాళ్ళు భాష దగ్గరికి వచ్చేసరికి, వాళ్ళ ప్రాంతం దగ్గరికి వచ్చేసరికి ఒకటవట్ల. మలయాళీస్ లేరు, కన్నడ వాళ్ళ భాషకు కానీ వాళ్ళ ప్రాంతానికి కానీ వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారండి. మనం ఎందుకు ఇలా కొట్టుకుంటున్నాం? మనం ఎలా అభివృద్ధి చెందుదామని ఆలోచించాలి తప్ప ఎలా విడిపోదామని ఆలోచించద్దు. సో అంటే మీరు అనే దాన్ని బట్టి ఏంటంటే ప్రాంతాలు కానీ కాకుండా వ్యక్తిగా చూడాలి, అంటే ఏం సాధించారు వాళ్ళు అనేది చూడాలి అని అంటారు. వాళ్ళు ఏదైతే వాళ్ళకి ఎవరైతే ఏంటండి, ఇప్పుడు ఆయన ఒక ఆస్కార్ అవార్డు విన్నర్. ఆయన చేస్తే ఆ పాటకి ఇంకా అందం వస్తుందని ఆయన అనుకున్నారేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏం తప్పండి అందులో? మనం ప్రతిదీ కూడా విమర్శించే దృష్టితో చూడొద్దండి. ప్రతిదీ మీరు విమర్శనా దృష్టితో చూసినప్పుడు ఏమవుతుందంటే అన్ని లోపాలే, తప్పులే కనిపిస్తాయి మనకి. ఏ విషయమైనా సరే ఫస్ట్ ఆ విషయం ఏంటి అని అవగాహన చేసుకుని, ఎందుకు చేశారని అవగాహన చేసుకుంటే అందులో మనకు అన్నీ మంచిలే కనిపిస్తాయి. రైట్. ఇప్పుడు ఆయన ట్వీట్లో ఏమన్నారంటే, ఆంధ్ర సంగీత దర్శకుడి పెత్తనం ఏంది బై అన్నాడు. ఇక్కడ పెత్తనం ఏంటి? ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏముంటుంది ఇక్కడ? సంగీతం సమకూర్చటమే ఆయనది. తర్వాత ఎన్ఆర్సీని కేసీఆర్ గారు వ్యతిరేకించారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అనే దాన్ని ఆయన వ్యతిరేకించారు. కానీ తెలంగాణ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఈయన యాక్సెప్ట్ చేస్తారా? ఎవరు? కేసీఆర్ గారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనకు చాలా ఉన్నాయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అని ఎందుకు మార్చారు? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి అని ఎందుకు మార్చారు? మరి తెలంగాణ అక్కడ లేదు కదా పదం, ఎందుకు తీసేశారు? మరి ఆయన ప్రశ్నించమనండి ప్రవీణ్ కుమార్ గారిని. కాబట్టి ఒకటేనండి, ప్రవీణ్ కుమార్ గారు కానీ, ఉద్యమకారులు కానీ, పాటలు పాడేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రాంతం కాదు, సంగీతానికి ప్రాంతం ఉండదు, కళకి ప్రాంతం ఉండదు. మన కులాలొద్దు, ప్రాంతాలొద్దు, మతాలొద్దు, మనం తెలుగు వాళ్ళం అని మర్చిపోవద్దు, అంతే. రైట్ మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.